ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే ఈ వీడియో చూడండి. నీ అవ్వ నేను ఇంట్లోకే పోని ఇయ్యాలా? మా అమ్మ నన్ను కొట్టింది. నేను అలిగిన అస్సలు పోనే పోను ఇంట్లోకి ఇయ్యాలా. అయితే ఆతుకురు బోతుకురు వాళ్ళు పిలిచేదాకా నేను పోనే పోను. ఏమండి నేను వాడిని కొట్టిన వాడు పోయి బయట కూర్చుండాలి. జరవా ఇంట్లోకి పట్టుకురా పోరి. గుద్దల కాలితే ఆడే వస్తాడు. అప్పుడు తినేటప్పుడు దెంగుదాం మళ్ళీ ఒక రౌండ్ వానికి తెలవాలి. నీ అవ్వ ఎవరు పిలుస్తలేరేంది నన్ను లోపడికు అంటే పోతే పోని మొడ్డగాడు అనుకుంటారేంది? నీ అవ్వ నాకేందో ఇవాళ కడుపులో కాలుతుంది ఒకటేసారి. ఉత్తప్పుడు ఇంట్లుంటే ఆకలే కాదు. నీ అవ్వ ఇట్లా అలుగొచ్చినప్పుడు ఆకలి గుద్దవాళ్ళగా అవుతుంది. అబ్బాబ్బా కడుపు విసుకుతుందిగా, ఆకలి మస్తు అవుతుంది నాకు. దీని తల్లి ఎట్లా అయితే అట్లా ఇంటకి దెంగేదాం. తిను నోకు నీ గుద్దల కట్టే దెంగేస్తే గారు అలాగే ఇంట్లోకి వెళ్ళి పోతా ఉండు. ఈ కొంచెం అన్నం తిని పోతా. దెంగి తిని మళ్ళీ ఆడదలిగినాడు అలుగుపో. అబ్బా కడుపు నిండది నా గుద్దవాళ్ళగా. కొంచెం సేపు అడ్డం అరుగుతా సమ్మగా. ఏమేంద్రా దెంగే ఇంట్లోకి వెళ్ళి తిన్నావుగా? నీ అవ్వ కొంచెం కూడా కనికరం లేదుగా. బయట ఎండ కొడుతుంది. ఈ ఎండలకు ఎండిపోతే ఎండిపో ఎవరి మొడ్డకి నువ్వు అలిగినావుగా. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా, జరసేపు అయినా కలుగుతా మళ్ళా. పోయి రోడ్డు మీద ఎవరిమైనా ఆతులు విక్కుపో. అలా ఇటు మా అయ్య దెంగులు దెంగుతూనే ఉంటాడు ఇట్లా. ఒకసారి నా పిల్లకి ఫోన్ చేద్దాం, ఎక్కడ తెచ్చిందో అది ఎండకు. హలో చెప్పురా పూక. ఏడున్నవే కర్రముళ్ళు దానా? ఎండకి ఎండిపోతున్నావా ఇంకా? లేదురా పూక, ఇంట్లోనే ఉన్నా. సాయంత్రం వెళ్తా బయటికి. నువ్వు ఎప్పుడు వెళ్ళినా కనిపించవులే. పాడుకో ఫోన్ పెట్టు. ఒక నిమిషం నేను చెప్పేది బ్లాక్ ఫారెస్ట్. చెప్పు జల్దీ చెప్పేందో. సమ్మర్ లో కొడుతుంది ఎండ, నువ్వే నా గుండె నిండా. ఎండాకాలంలో తలుగుతుంది వడదెబ్బ, గా పిల్లొచ్చి కొడుతుంది నీ గుండె మీద దెబ్బ. అమ్మతో డాడీ గుద్దవాళ్ళగా చెప్పినావు. గుద్ద మీద ఒకసారి అనిపించుకో అర్థమవుతుంది. హలో కర్రముల దానా, నైట్ ఏమైంది తెలుసా? ఏమైందిరా పాడుకో. ఏం కాలే, చీకటి అయింది. నీ కంటనా లొల్లి. మీ ఇంటి ముందు పోయటం మొట ఈకైతే నీ ఎర్రిపోకలు నా మాట. ఫోన్ పెట్టరా బాడే. బాగా దెంగి తిన్నాడు, ఇంకా బొర్రుతుండు ఇంట్లో వాడి. ఎప్పుడు చూడు ఆ ఫోన్ గుద్దల కట్టే. చిని అవ్వ జీవితం జాతింది దెంగ. బయటికి పోదామంటే ఎండ దెంగుతుంది, ఇంట్లుంటే మా అయ్య దెంగులు దెంగుతుండు. గుద్ద మూసుకొని కూలర్లో నీళ్ళు పోయి వేడిగాలు వస్తుంది. దీనమ్మ ఇదొక టార్చర్ నాకు. దెంగై నేను పోయానంటే పోయాను. మై డియర్ సన్స్ ఇది సైడ్ పోయావా? గుద్దలకు దూరిపోద్ది మరి చూడు. దీనమ్మ వాటర్ వేయకుంటే దెంగులు దెంగుతారు, వాటర్ పోసినా దెంగులు దెంగుతారు, ఇంట్లుంటే దెంగులు దెంగుతారు. ఏమైంది పోస్తున్నావా? గుడ్డు దిగులు అడుగులుతావు అట్నే. పోస్తున్నా, పోయాక వస్తానా? గట్లనే నీళ్ళ బాటిల్ కూడా నింపు. నేను నీళ్ళు నింపుతా, నీళ్ళు పోస్తా, నీళ్ళు పడతా. దీనమ్మ సమరాలేసామా అని పెద్ద కూలోను నేను ఇంట్లో. ఎందుకు డాడీ ఊకే ఒక ఏసీ కొనొచ్చుగా? ఊకే ఈ కూలర్లో నీళ్ళు పోసే గుద్దల్లం ఉండదు. అరే ఏసీ కొని అంత గుద్దవాళ్ళ పైసలు లేకనే ఓసీ కోటర్ కొని తాయి వండుకుంటున్నారా నేను? అంతేలే, దెంగనికే పిల్ల లేక కొట్టుకొని వండుకున్నట్టు. పొటారై గుద్దవాళ్ళగా బోర్ కొడుతుందిరా. ఓ పని చేయి, 100కి ఫోన్ కొట్టు దెంగు. తిన్నవా పన్నవా ఎరిగినవా ఏం చేస్తున్నావు అని అడుగు. కథ మీగా నీకు బోరు కొట్టదు. వాడు నిన్ను గుద్ద బొక్కలు లేదా ఇంత రోజు లోపడేసి. నీ అవ్వ ఎండాకాలం ఎండ గుద్దవాళ్ళ కొడుతుంది మామ. అరే మామ, ఎండాకాలం ఎండ కొడుతుంది, వానాకాలం వాన కొడుతుంది, పెళ్ళైనాక పెళ్ళం కొడుతుంది. ఇవన్నీ కామన్ రా. కొట్టినంత సేపు కొట్టించుకోవాలి, రొద్దు. పొటారై నువ్వు స్నానం చేయలేగారా? లేదు, అటువంటి ఆతుకూరు బోతుకూరు అలవాట్లు మనకు లేవు. చిని అవ్వ ఇది ఎండాకాలం మామ, స్నానం చేయి. కంపు దెంగుతుంది, ఈడ దాకా వస్తుంది వాసన. అసలు ఎందుకు చేయాలరా? అవసరమేముంది? పొద్దుగా లేసి ఇంట్లోనే ఉంటావు, గుద్ద తెంగించుకుంటా ఫోన్ తోటి. మనం స్నానం చేసినా చేయకుండా గుద్ద వాళ్ళ చెమట వస్తుంది, దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. హ్యాపీగా సేవ్ ద వాటర్ మామ. అరటిల్లా నువ్వు చేసావు స్నానం? లేదు మామ, వీడంటే గుద్దవలసినోడు రోజు చేస్తాడు స్నానం. మనకి ఎండాకాలం తాగనికనే నీళ్ళు చక్కగా దొరకవు. గట్లాంటిది మనం రోజు స్నానం చేస్తే ఇక నీళ్ళేడుంటాయి మామ. అరే లడ్డు, నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేసినవారా? నేను ఒక ఎదవనా కొడుకుని, నేను మంచి పనులు చేస్తున్నారా? నీ గుద్దలే కట్ట, నువ్వు ఇంత మంచివేంద్రా? నువ్వు ఎదవనా కొడుకుని అంత కట్టి ఒప్పుకుంటున్నావు. అరే మామ, నేను మీకు కథ చెప్తారా? నేను రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? నడుచుకుంటూ పోతే గుద్ద వాళ్ళ కాలు నొప్పులేసాయని.
దీని తల్లి చూస్తున్నా ఒక్క ఆట వస్తలేదు మావాడ. ఇక అప్పుడే నా కాడికి ఒక బిచ్చగానోడు వచ్చిండు. అయ్యా నాకు ఆకలైతుంది గుద్దవాలుగా అన్నాడు. 2 రూపాయలు ఇవ్వమన్నాడు. ఇక నేను అప్పుడు మంచోడిని అయినా. ఆడు 2 రూపాయలు అడిగిండు కానీ తను 20 రూపాయలు ఇచ్చినానికి నువ్వు దేవుని స్వామి అన్నాడు. ఇక ఆడు తీసుకుని సప్పుడాక దెంగేసిండు. దాని నెక్స్ట్ సెకండ్ నువ్వే అడక దెంగటోను అయినావు గారా. అబ్బా అవును మా వాని జాతి దెంగ ఉన్న 20 రూపాయలు అనికి ఇచ్చిన వాడు దెంగేసిండు. బా గుద్దవాళ్ళు గబ్బరిస్తుంది. ఏం చేద్దాం ఐడియా. అబ్బా ఏడుంది పౌడరు దొరికింది. బొట్టల మీద వేసుకొని వండుకుంటా చల్లగా ఉంటది. అబ్బా ఏముంది మామ ఫీలింగ్ అయితే చల్లగా సుఖం అంటే ఇది. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి బ్రష్ బుట్టలు. వీని కొంపొందేగా ఎవరాడు పొద్దుగా తలకాయ దెంగుతుండు. నీ డబ్బాల జాతిందేగా, నీ బ్రష్ల జాతిందేగా, నీ కొంపొందేగా లంచోడుకా. పొద్దుగా నిద్ర చెడు దెంగినావు గారా. A few moments later. నీ అవ్వ ఈ ఎండలు కొట్టుడికి నా చేతులు కాళ్ళు నల్లగా అవుతున్నాయి. మొడ్డా సన్ స్క్రీన్ చూసుకొని పోతా. ఏడికైతే ఆడికైంది. ఎంత ఎండ కొట్టినా నాకేం కాదు. ఇక ఈ మామా గుడ్ మార్నింగ్. ఏమైందిరా పొద్దుగా గుద్ద వాళ్ళ జోర్లు నువ్వు? నన్ను ఇవాళ ఎండ కొట్టదురా. ఎందుకంటే నేను ఇలా సన్ స్క్రీన్ చూసుకున్నా. సన్ స్క్రీన్ మామ ఇంకేంది, అందుకే ఇలా వర్షం పడుతుంది. జీవితం జాతింది ఇంకా ఎండ కొడతా సన్ స్క్రీన్ చూసుకొస్తా వర్షం పడుతుంది ఏంద్రా. ఏమోరా అయ్యా, ఎండాకాలం అంటారు ఎండాకాలమే వర్షం పడుతుంది, వానాకాలం అంటారు వానాకాలమే ఎండ కొడుతుంది. పుట్టారే నేను ఒక పిల్లకి మెసేజ్ చేసినారా నైట్. ఇంకేంది పిల్ల సెట్ దావత్. ఎన్ని బిల్లు తీసుకురా? ఒక 6 బిల్లు తీసుకోవాలి, తగ్గేదే లేదు. నీ తాడుకు అక్కడ బుక్కుడు కుద్దరా కట్టే. నేను చెప్పేది రా, ఫస్ట్ హాయ్ అని పెట్టినా, తిన్నావా అని పెట్టినా, ఏం చేస్తున్నావు అని పెట్టినా. తర్వాత ఏమని మెసేజ్ పెట్టాలరా? ఎంత దెంగి తిను దొడ్డికి ఎంత వచ్చిందని అడుగు. లవడగా ఎక్కడో ఇంకేం అడుగుతావురా? ఒక దెబ్బ వేసుకున్నావు డైరెక్ట్ అని అడగాలి. ఏమని అనుకుంటుందేమో మామ. నీ అమ్మ ఏమనుకోదురా, పెద్ద కామపూ కూడా అనుకుంటది అంతే. ఏదో ఒకసారి నాకు దాని నెంబర్ నేను అడిగి చూస్తా. ఒకవేళ నాకు ఓకే అయిందనుకో నీకు కూడా ఓకే అవుతుంది అమ్మావా. ఏ దెంగే నువ్వు దెంగి దెంకపోతావు. నా మీద నీకు నమ్మకం లేదా అమ్మావా? లేదు, నువ్వు దొంగ పూకోని నాకు నీ మీద నమ్మకం వస్తలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.